ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతున్నారా? అయితే మీకోసమే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్కారం సార్. నమస్తే. సార్, జనరల్‌గా ప్రతి ఒక్క భార్యకి కూడా ఇది డౌటే నేను అడుగుతున్నాను. ఏంటి అంటే, భర్త తనతో కాకుండా వేరే ఇంకొక స్త్రీతో కనుక మానసికంగా దగ్గరైనా, ఫైనాన్షియల్ పరంగా షేర్ చేస్తున్నా అది చీటింగా కాదా సార్? అబ్సల్యూట్లీ, అసలు డౌటే లేదు. భార్యతో కాకుండా ఇంకా ఏ అమ్మాయితోనూ సన్నిహితంగా మానసికంగాను, శారీరకంగాను, ఫైనాన్షియల్గా గాను ఏ రకంగాను ఇంకొక అమ్మాయి వాడి జీవితంలోకి రాకూడదు. ఇది ఫిక్స్ అండ్ ఫైనల్. ఓకే, ఇందులో అసలు డౌటే లేదు. మనకేదో వెస్టర్న్ కల్చర్ నుంచి కొన్ని అప్పు తెచ్చుకుని నాకు నచ్చితే ఉంటాను, ఫ్రెండ్షిప్, మేము ఫ్రెండ్సే కానీ అలా కాదు, ఇవన్నీ నాన్ సెన్స్ అండి. అలా ఉండదు. ధర్మపత్ని ఒకసారి భార్య అయిపోయాక నువ్వు ఏది చేసినా సరే, ఇంకా మానసిక భార్యలు లేరు. ఓకే, ఓన్లీ ఒక్కటే, మనకి ఎప్పుడూ ఒకటే భార్య. వెరీ ఇంపార్టెంట్ ఇది. అండ్ ఎవరెవరితోనూ కంపేర్ చేస్తారు, వాళ్ళకి లేరా 3 భార్యలు, దేవుళ్ళకి లేరా 2 భార్యలు టైప్లో. నాన్ సెన్స్ అదంతా. దేవుళ్ళతో మనం కంపేర్ చేసుకోకూడదు. వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎవరైనా సరే భార్యనే ఇంపార్టెంట్, ఇంకొక దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్ అట్ ఆల్. ఓకే, సో వేరే వాళ్ళకి, వేరే అమ్మాయికి నీ జీవితంలో స్థానము లేదు. అందరూ అలా దూరంగా ఉంటారంతే. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్. అసలు బై బర్త్ ఇది గుర్తుపెట్టుకోవాలి. లేదా అలా లేదు, నేను వేరే అమ్మాయితో దగ్గర అవుతాను, వేరే అమ్మాయి అంటే ఇక డైవర్స్ ఇచ్చేసి దీన్ని తెంపుకుని, నేను చెప్తున్నాను కదా, ఒక అమ్మాయితో బాండ్ అనేది, ఒక పెళ్ళి అనేది ఎన్నో రకాల కార్మిక బంధనాలు. అవి చాలా పెద్ద బంధం. అది ఎప్పుడైతే ఇలాంటి కార్మిక బంధాలు చేసినప్పుడు దోషము చేస్తామో, దట్ విల్ లీడ్ టు ఎనలేని పాపం అన్నమాట. మనకి పాపం అంటే చాలా రకాలుగా చెప్తుంటారు. మెయిన్ పాపం ఏంటి తెలుసా? అజ్ఞానమే పాపం. ఇది తెలియకపోవడమే పాపం. ఈ తెలియకపోవడమే ఏం పాపం అంటే, నేను నమ్మి ఒక భార్యగా నేను ఒప్పుకున్నాక నాకు వేరే స్త్రీతో సంబంధమే లేదు. ఇది వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. క్యాజువల్గా ఆఫీస్ ఫ్రెండ్స్ అని క్లోజ్గా ఉన్నాము, బూతులు మాట్లాడుకున్నాము, జోకులు వేసుకున్నాము, నాన్ సెన్స్. అది ఉండదు, అది ఉండకూడదు. ఎంత త్వరగా అందులోంచి బయటకు వస్తే అంత మంచిది. ఒకవేళ అలాంటిది ఏదైనా అట్రాక్షన్ వస్తుంది అంటే, బాబు వద్దు నాకు అని పరదా వేయడం చాలా ఇంపార్టెంట్. లేనన్ని రోజులు ఏం కాదు, క్యాజువల్ ఫ్రెండే. ఎంత జీవితంలో ఎన్ని నష్టపోతామంటే అన్ని నష్టపోతాం. నా భార్య సరిగ్గా లేదు కాబట్టి నేను ఇట్లా చేశాను, నా భార్య నాతో మంచిగా ఉంటే ఇలా ఎందుకు చేస్తాను, ఏదేమైనా కానీ భార్య చేయకూడదు. తప్పే అది. నువ్వు లోపల ఎన్నన్నా కారణాలు చెప్పుకో, నా భార్య సరిగ్గా లేదు, నా భార్యకి బాగాలేదు కాబట్టి అది నాతో సరిగ్గా ఉంటే అన్నీ బాగుండు, ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కోపం పడుతుంది. నో వే. ఏదన్నా కానీ నువ్వు యాజ్ హస్బెండ్ అట్లా ఉండాలి అంతే. నువ్వు కదలకూడదు. నువ్వు గనక తప్పుదారి పట్టి దానికి కారణాలు ఆమె అని చెప్తున్నావు అంటే రాంగ్. ఏదేమైనా కానీ, ఓకే, ఏదేమైనా కానీ తప్పు అంటే తప్పే. ఇందులో వెరీ స్పెసిఫిక్గా కామన్గా వచ్చేవి ఇలాంటి ప్రాబ్లమ్సే. నా భార్య నాతో ఎప్పుడు కోపంగా ఉంటుంది, నా దగ్గరికే రాదు, నన్ను ఎప్పుడు ఇన్సల్ట్ చేస్తుంది, నన్ను ఎప్పుడు అందరి ముందు తిడుతుంటుంది. అందుకని ఏదేమైనా కానీ నువ్వు ఆ విషయాలు డీల్ చేసుకో, ఆ విషయాలు మాట్లాడుకో, ఆ విషయాలు సెట్ చేసుకో, ఆ విషయాలు గట్టిగా కలిసి ఇద్దరు కూర్చొని కొట్లాడుకోండి. కానీ వేరే స్త్రీని లోపలికి రానివ్వద్దు, వేరే స్త్రీని జీవితంలోకి ఎంటర్ కానివ్వద్దు. అంతే. ఇది ఎంత బాగుంటుందంటే తర్వాత లైఫ్ నిజముగా ఒక పాతివ్రత్యము ఆర్ పత్నీవ్రత్యం, వైఫ్ని కూడా అలాగే చూడాలి. నాకు ఏకపత్ని వ్రతము అన్నీ రాముడు ఎలా అనుకున్నాడు, అలా గనక మీరు అనుకుంటే తెలియని శక్తి మీ లోపలికి వచ్చి చేరుతుంది, అన్నీ కుదురుతాయి. ఓకే, ఇది రుణానుబంధ రూపేణ పశు పత్ని శుతాలయం అని. పత్ని ఒక రుణముగా వస్తుంది నీ దగ్గరికి. నీకు బ్యాడ్ వైఫ్ వచ్చింది అంటే ఎన్నో జన్మల రుణాలు తీర్చుకొని పోవాలి నువ్వు. ఇప్పుడు తప్పు చేసావంటే అది చక్రవడ్డీ కింద ఎన్నో రకాల కర్మలు చుట్టుకుంటాయి. సో ఎట్టి పరిస్థితిలోనూ భార్య ఎలాంటిదైనా కానీ, రాక్షసి కానీ, గయ్యాలి కానీ, నువ్వు తప్పు చేసే హక్కు నీకు లేనే లేదు. ఓకే, వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా సింపుల్, అందరికీ తెలిసినది, నేను కొత్త విషయం ఏం చెప్పట్లేదు. అయినప్పటికీ దీనికి ఒక సిస్టమ్ ఉంది. నీకు నిజంగా అలా నచ్చలేదు, కొన్ని కుదరలేదు, తప్పలేదు, డైవర్స్ ఇవ్వు, లీగల్గా సెపరేట్ అవ్వు, దెన్ వేరే. బట్ కార్మికంగా ఒకసారి బంధం ఏర్పడిపోయాక మోసం మాత్రం చేయకూడదు. కట్టి కుడుపుతుంది అంటారుగా, అట్లాగా చుట్టేస్తుంది అలాంటి కర్మ. అండ్ అమ్మాయి కళ్ళలో నీళ్లు తెప్పించి చెడుగా బిహేవ్ చేసి తప్పుదారిగా మాట్లాడి నో వే, నో ఛాన్స్.
అది ఎప్పటికీ రాకూడదు, ఎవరి జీవితంలో రాకూడదు. అలాంటి సిచ్యువేషన్ ఏ అబ్బాయికి రాకూడదు. నిజంగా అలా మోసం చేయాల్సిన సిచ్యువేషన్ ఏ అబ్బాయికి రాకూడదు. అది ఒక కర్మ అంతే. దాన్ని ఎంత త్వరగా మనం వదిలించుకోగలిగితే అంత మంచిది. అలా ఎప్పుడు అనిపించినా నా భార్య చాలా మోసం చేస్తుంది, లేకపోతే వేస్ట్గా ఉంది, వేరే అమ్మాయి జోలికి వెళ్ళొద్దు. నీ లోపలే శక్తిని స్వరూపంగా మార్చుకో. అంతే తప్ప బయట వెళ్ళి బయట తప్పు పని చేసి ఇరుక్కుని అది ఎప్పుడు ఇట్ క్రియేట్స్ నెగిటివిటీ. నేను చెప్తున్నా కదా, ఇట్ విల్ ఆల్వేస్ కాజ్ ట్రబుల్స్, ప్రాబ్లమ్సే వస్తాయి. అందులో ఏది కూడా రైట్ అవ్వే ఛాన్సే లేదు. నువ్వేదో అప్పటికప్పుడు ఎంజాయ్ చేస్తున్నావు అనుకుంటున్నావు, కానీ కాదు కాదు కాదు, తప్పే. ఇట్స్ ఫర్ ష్యూర్. ఒకవేళ కనుక ఎవరైనా లేడీతో అంటే తెలియకుండానే ఫ్రెండ్షిప్ ఏర్పడిపోయి క్లోజ్ అయిపోయి దాని తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి మా దగ్గరకు వచ్చేవాళ్ళు అలా ఉంటారు, నేను క్యాజువల్గా మాట్లాడానండి కానీ ఆ అమ్మాయికి నా మీద ఫీలింగ్స్ వచ్చాయి, అందుకని మేము ఇప్పుడు కలిసి తిరుగుతున్నాము, దానికి మా వైఫ్ కుళ్ళు పడుతుంది. ఓకే, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అలౌ చేయకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ అలా ఎవరికైనా ఉంటే క్లారిఫై ఇట్ అండ్ కమ్అట్ ఆఫ్ ఇట్. అది ఎంతకైనా సరే నువ్వు కావాలనుకుంటే గొడవ పెట్టుకున్నా బయటకు వచ్చే, ఎప్పుడు నెవర్ డూ దట్. ఓకే. 3rd అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నేను ఇందులో చెప్పాలనుకున్నది, ఒకవేళ నువ్వు అట్లా బయటకు రాలేని పరిస్థితుల్లో ఉంటే కంపల్సరీగా అలాంటివి నీకు జరిగిపోయాయి, తప్పు అయిపోయింది, ఇంకా నా వల్ల కాదు, నేను ఎట్లా చేయాలనుకుంటే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి, మాట్లాడాలి, తిట్లు తినాలి, దెబ్బలు పడాలి, తెలుసుకోవాలి అండ్ కమ్యూనికేట్ చేయాలి, చెప్పాలి, సారీ చెప్పుకుని క్షమించమని చెప్పి వదిలించుకోవాలి. అంతేకాని దాన్ని ఊరికే ప్రొలాంగ్ చేస్తూ ఎంగేజ్ చేస్తూ ఇద్దరికి న్యాయం చేసేద్దాము, ఇద్దరిని కలిపి చూసేసుకుందాము, అలా జరగదు. దీంతో ఎప్పుడైతే డబ్బు వస్తుందో, ఫైనాన్సెస్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతాయో ఇంకా చెడుగా జరుగుతుంది, ఇంకా చెడుగా మారుతుంది, ఇంకా తప్పుగా మారుతుంది. అందుకని నెవర్ ఎవర్ డూ దట్. నెవర్ వేరే అమ్మాయిని నీ లైఫ్లోకి తీసుకొచ్చి డబ్బు రూపంలోనూ లేకపోతే శారీరక రూపంలోనూ మానసిక రూపంలోనూ అట్రాక్ట్ చేసే పనులు చేయకూడదు. చాలామంది ఏం చేస్తారంటే భార్య ఉంటుంది కానీ వేరే అమ్మాయిని అట్రాక్ట్ చేసే విధంగా మాట్లాడి బిహేవ్ చేస్తారు, విచ్ ఈజ్ రాంగ్. చీప్ బిహేవియర్, చీప్. ఎవరైనా కానీ నీ కానీ ఓ లిమిట్ అంతే. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే అమ్మాయిని అట్రాక్ట్ చేయలేవు. ఒకసారి నీకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత నీకంటూ భార్య వచ్చాక వేరే అమ్మాయిని అట్రాక్ట్ చేసే పని నువ్వు చేయకూడదు. ఓకే, వాళ్ళని ఏదో అట్రాక్ట్ చేయాలని అలాంటివి ఎప్పుడు మనం చేయకుండా ఉండాలి. అలాంటిది ఏదైనా దోషం ఉంటే, అలాంటిది ఏదైనా పాపం ఉంటే మనకి ఎంత కుదిరినా సుబ్రహ్మణ్య స్వామికి మనం కనుక ప్రే చేసుకోగలిగితే, సుబ్రహ్మణ్య అభిషేకం చేయించగలిగితే ఇలాంటివి ఏవైనా చెడు ప్రభావాలు ఉంటే మెల్లగా పోతాయి. ఓకే, సో సుబ్రహ్మణ్యకి సంబంధించిన ఏదైనా ప్రొసీజర్స్ కానీ లేకపోతే సాధనలు కానీ చేసుకోవడం చాలా ఉపయోగపడుతుంది. లేదంటే హనుమంతుల వారిని పట్టుకుంటే భద్రాంజనేయ స్వరూపం ఎప్పుడు హెల్ప్ చేస్తుంది. హోప్ ఇది హెల్ప్ చేస్తుంది. ఖచ్చితంగా సార్. అండ్ చాలామంది ఇప్పుడు మనం చూస్తే అంటే ఒక్కసారి మీరు అన్నట్టుగానే భార్యతో అంటే పెళ్ళి ఎప్పుడైతుందో మంచైనా చెడైనా లేదంటే ఇంకేదైనా కూడా భార్యకి భర్తే, భర్తకి భార్య సర్వస్వం చెప్తూ ఉంటారు. బట్ అలా కాకుండా ఒక స్టెప్ తీసుకొని ముందుకెళ్ళడం మనం చూస్తే ఇది సైకలాజికల్గా మనకి నెగిటివ్గానే అండ్ స్పిరిచువల్ వైపు మనం వెళ్ళినా మనని కర్మ కూడా ఖచ్చితంగా అబ్సల్యూట్ అది తప్పే. నిజంగా కూడా పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. ఖచ్చితంగా మనం అనుకుంటాం కానీ అసలు నో పీస్ ఆఫ్ మైండ్. అలా చేసిన వాడు, తప్పు చేసిన వాడు, చీకటి పని చేసిన వాడు చీకటే. చీకట్లో ఏ పని చేసినా తప్పే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.